టమాటో నిల్వ పచ్చడి కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. రుచికి తగినట్టుగా ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని టమాటాలు బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని టమాటాల్లో పచ్చివాసన పోయేదాకా కూడా బాగా మగ్గించుకోవాలి. ఈలోగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని మెత్తగా పొడి చేసుకొని ఇందులోని ఈ టమాటోలు అదేవిధంగా కాస్త చింతపండు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని ఈ మెయిన్ పొడి కోసం మీకు లింక్ కిందనిస్తున్నాను. ఆ ఫుల్ వీడియో చూడండి. అదేవిధంగా ఈ పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా పోపు కోసం కాస్త వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కలిపేసుకుంటే నిలువ పచ్చడి రెడీ.